మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని మల్లాపూర్ డివిజన్లో గోకుల్ నగర్ కాలనీ భూ వివాదం నెలకొంది. దీనిపై బీజేపీ నేత రవీంద్ర సాగర్ సమావేశం నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధిపై ఎలాంటి ఆరోపణలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఎక్కడైనా నకిలీ పత్రాలను సృష్టించే కబ్జాలకు పాల్పడితే తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా సిద్ధమన్నారు. కార్పొరేటర్ గారి గురించి నేను గతంలో కూడా మొన్న మీడియా సమావేశం పెట్టినప్పుడు కూడా ఆయన పేరు కానీ ఎక్కడ కూడా తీయలేదు. కొంత టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి టీపీఎస్ గారు వచ్చి దేవేందర్ రెడ్డి గారిని కలవమన్నాడు. అతను కలవండి అన్నందుకు మాత్రమే దేవేందర్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యిందనే ఆలోచన ఉంది మాకు అని అన్నం తప్పితే ఆయన ఏదో చేస్తున్నాడు, లేదంటే ప్లాట్లు అమ్మేండు, లేకుంటే రియల్ ఎస్టేట్ చేస్తుండు, లేదంటే ఇంకేదో పార్కులు అమ్ముతున్నాడు అని మేమేం చెప్పలేదు ఎక్కడ కూడా. కానీ ఈరోజు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆయన ప్రజాస్వామ్యంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసేందుకు ప్రజలు వాళ్ళతో పాటు డివిజన్లో మేము కూడా తోడ్పడి ఓట్లు వేసి ఆయన గెలిపించుకోవడం జరిగింది. మరి ఈరోజు ఏం చేస్తున్నాడు? ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, ప్లాట్లు వెంబడి పడుతున్నాడు, పార్కులు వెంబడి పడుతున్నాడు, పబ్లిక్ కావాల్సిన సవలతులు చూసుకుంటా మీకు సేవ చేస్తున్న ఒక వ్యక్తి ఈరోజు రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టుకొని కూర్చున్నాడు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఆయన ఎప్పుడో ఫస్ట్ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు